అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చూస్తున్నారు కదా, ఒక 10 kg బిర్యానీ. ఇది మీకు ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుందండి. మాక్సిమం ఇంట్లో చాలా బంధువులు ఎక్కువ ఉన్నప్పుడు ఒక బిర్యానీ వేసుకుంటున్నాను, అప్పుడు ఒకసారి. ఇంకొకటి రెస్టారెంట్ వాళ్ళకు మెయిన్ గా చెఫ్ లేకపోతే అవసరం వస్తుంది. ఈ వీడియో కంపల్సరీ చూడండి. చూస్తే మాత్రం మీకు క్లియర్ గా మీకు గ్రాములతో సహా ఈ వీడియోలో కూడా చెప్పాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మాత్రం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొక విషయం, ఇది సేమ్ ముస్లిం బోల్ టైపు. హైదరాబాద్ లో మా ఫ్రెండ్ షేక్ రఫీ వాళ్ళు మన రంజాన్కి వేశారండి. రంజాన్కి వేసిన బిర్యానీ చాలా బాగా వచ్చింది. తను ఒక చెఫ్ దగ్గర విని ఇంట్లో కూడా చేశాడు, చాలా బాగా వచ్చింది. అది నాకు కొంచెం ట్రాల్ ఇచ్చారు. యాజ్ టీజ్గా అవే మసాలాలతో నేను ఈ రోజు వేశాను. ఆ విషయం కూడా వాళ్ళు ఏం వేస్తారు అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ రఫీ గారు, మాకు ఈ వీడియో చాలా సహకరించినందుకు. నేను ఈ రోజు ఎలా చేస్తున్నాను అనేది మీకు మాత్రం క్లియర్గా ఒక వీడియో పెడతానండి. ఒక 10 kg బిర్యానీ అండి. విత్ ఈ 10 kg బిర్యానీకి 10 కిలో రైస్ తీసుకున్నాను. యాజ్ టీజ్గా నేను అన్ని వీడియోలు చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. ఈ రైస్ వచ్చేసి ఎక్కువ ఒక 5 సార్లు కడగండి. XXL రైస్ తీసుకున్నానండి బిర్యానీకి. 10 కిలో చికెన్, 10 కిలో దీనితో పాటు దీనికి 10 కిలో చికెన్ కూడా తీసుకున్నాను. ఒక్క ముక్క వచ్చేసి 100 గ్రాములు ఉంది చికెన్ పీసెస్ వచ్చి. అలా చూసుకోవాలండి. 100 గ్రాముల పీసెస్ స్కిన్లెస్ తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఉల్లిగడ్డ అండి. బ్రౌన్ ప్యాజ్ వచ్చేసి ఉల్లిగడ్డకు అది బ్రౌన్ ఆనియన్కు 2 కేజీలకు తీసుకున్నానండి. 2 కేజీలు బ్రౌన్ ఆనియన్ తీసుకున్నాను. 2 కేజీలు పడతాయండి. 2 కేజీలు అంటే మనకు ఒక హాఫ్ కేజీ వస్తుంది 10 కేజీలకు బ్రౌన్ ఆనియన్. మెయిన్ ఎర్ర ఉల్లిగడ్డ తీసుకోండి మీరు ఎప్పుడైనా సరే, కానీ ఎర్ర ఉల్లిగడ్డ అయితేనే బాగుంటుంది. నా అన్ని వీడియోలు యాజ్ టీజ్గా ఉన్నట్టు అనిపించదండి. కొంచెం మసాలాలు మాత్రం కంపల్సరీ తేడా ఉంటుంది. బిర్యానీ ఒకే రకంగా చేయొచ్చు, కానీ మసాలాలు చాలా తేడా ఉంటుంది. ఇది మాత్రం మీరు గమనించుకోగలరండి. మాకు ఈ రఫీ గారు ఈ రోజు ఈ విషయం, అసలు మసాలాలు ముస్లిం బిర్యానీ ఎందుకు టేస్ట్గా ఉంటుందో అని నాకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా మీకు ఏదైనా బిర్యానీలకు సంబంధించిన ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తుంటే నేను చూస్తుంటాను. మీ కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తున్నానండి. యాజ్ టీజ్గా నేను కొలతలతో సహా చెప్పబోతున్నాను. ఇప్పుడు 50 రూపాయల కొత్తిమీర, 50 రూపాయల పుదీనా అండి. కొత్తిమీర పుదీనా 50 రూపాయలు తీసుకున్నానండి. ఇవి సన్నగా తరిమి మన వాటర్లో వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనితో పాటు కస్తూరి మేతి కూడా ఉంటుందండి. కస్తూరి మేతి కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అది జస్ట్ ఎంత పడుతుందంటే ఒక 50 గ్రాములు పడుతుందండి. నేను చెప్పేవన్నీ ఒకసారి మీరు వీడియో పూర్తిగా చూసి కొలతలు రాసుకుంటే ఒకసారి చూసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా వేస్తారు. ఎప్పుడైనా సరే మీ రెస్టారెంట్లో మాస్టర్ రాకపోయినా సరే కానీ, ఇంట్లో మీరు ఎప్పుడైనా బిర్యానీ ఒక 10 కేజీలు అంటే ఒక 50 మందికి సరిపడా, పోనీ ఉదయం మధ్యాహ్నం నడి తింటే ఒక 25 మెంబర్స్ ఉంటే ఉదయం సాయంత్రం తినొచ్చండి. ఒక పిల్లలు కొంచెం పెద్దలు ఉంటే మాత్రం 50 మందికి సరిపడా వస్తుందండి బిర్యానీ, ఈ 10 కేజీల బిర్యానీ అనేది. కానీ క్లియర్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అది చెక్ చేసుకోండి. నేను మసాలాలు కూడా కొలతలేదు. మీరు ఇదిగో చూస్తున్నారు కదా, కొత్తిమీర పుదీనాలో ఇలాంటి గడ్డి ఉంటుందండి. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. దీనివల్ల కూడా బిర్యానీ చేదు వచ్చే అవకాశం ఉంది. చూడండి, చూస్తున్నారు కదా, ఇలాంటివి ఉంటాయి. కొంచెం అందుకే నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కటింగ్ చేసే ముందులా మాత్రం ఇవి చూసుకోవాలి. అలాగే మీకు బిర్యానీలో ఇంకా ఏ స్టైల్ కావాలి, ఎలా కావాలి, ఎంతలో కావాలి కూడా నాకు కామెంట్ చేయండి. నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ ఏమో నేను వచ్చేసి మన పెరుగు వేసి పడతానండి. ఆయిల్లో వేంపి పడతాను. 10 కేజీలకు డిఫరెంట్ ఉంటుందండి. కేజీకి అలాగ ఉంటుంది, మన 10 కేజీలకు అలాగ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వచ్చేసి 250 గ్రాముల అల్లం, 150 గ్రాముల ఎల్లిగడ్డ అండి తీసుకున్నాను. 250 గ్రాముల అల్లం, 150 మొత్తం 400 గ్రాముల అల్లం వెల్లిపాయండి. ఇవి మనం మిక్సీలో వేసుకోవాలి, మిక్సీలో పట్టుకోవాలి. ఆయిల్ వచ్చేసి 2 లీటర్లు పోసుకున్నానండి. 2 లీటర్లు ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్ చేస్తే కొంత వెళ్ళిపోద్ది. కాజు వేంపుతాం, అందులో పచ్చిమిర్చి కూడా వేంపుతాం కాబట్టి తగ్గిపోతుందండి. ఆయిలే వాడాలి బిర్యానీకి. ఆయిల్ వాడితేనే టేస్ట్ వస్తుంది. మనం బ్రౌన్ ఆనియన్ ఏ ఆనియన్ వేసినామో ఆయిల్ వాడాలి. ఆ ఆయిల్ కూడా ఎప్పుడు వేడి ఉండాలి. ఇంకా నెయ్యి అంటారా, నెయ్యి వచ్చేసి ఒక 250 ml తీసుకోండి. 1/2 కేజీ అయితే సరిపోతుంది 10 కేజీలకు. పచ్చిమిర్చి బిర్యానీలో పట్టే పచ్చిమిర్చి కేజీకి అయితే అవసరం లేదండి, ఆయిల్లో వేంపాల్సిన అవసరం. కానీ 10 కేజీలకు మాత్రం కంపల్సరీ ఇలా వేయించాలి. ఆ వేంపుడు ఎలా ఉండాలంటే, మనము సమోసా తింటాం కదండి, సమోసాకు ఇచ్చే పచ్చిమిర్చి ఉంటుంది చూసినా, పైన వేసే మిర్చి, అలా వేయించాలండి. పైన కొంచెం వైట్గా అవుతుంది, అలా వేయించితే సరిపోతుందండి. దాంట్లో కొంచెం పెరిగేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 కేజీల ఉల్లిగడ్డ మాత్రం బ్రౌన్ ఆనియన్ చేసుకుంటున్నానండి. బ్రౌన్ ఆనియన్ ఎంత వస్తుందంటే 2 కేజీల కేవలం ఒక 1/2 కేజీ లోపే వస్తుందండి. అంటే ఆనియన్ బట్టి
ఆనియన్ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. కలపపోతే ఏమవుతుందంటే చిన్నది తొందరగా మాడుతుంది, పెద్దది కాదు. అందుకే ఇలా కలిపిన తర్వాత కరెక్ట్గా మన పైకి తేలుతుందండి. పైకి తేలికి తీసేయాలి. ఆనియన్ అనేది పైకి తేలుతుంది, తీసేయాలి. ఏమంటే కాజు ఒక 30 సెకండ్ల వరకు అలా ఉంచి తీసేయాలి. ఎందుకంటే ఆయిల్ వేడింది కాబట్టి 30 సెకండ్లో కాజు అయిపోతుంది. మీ ఇష్టం కాజు వేసుకునేది లేదనేది మీ ఇష్టం. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం. ఈ పచ్చిమిర్చికి నేను ఇందులో 100 గ్రాముల వరకు పెరిగి వేసుకున్నాను. 100 గ్రాముల పెరిగి వేసుకొని పట్టుకుంటానండి. నీట్గా పట్టుకోవాలి మనం. ఇకపోతే ఆ బిర్యానీ మళ్ళీ ఎలా వేయాలంటే మనం డైరెక్ట్ వాటర్లో ఈ మసాలా డైరెక్ట్ వాటర్లో వేయద్దు. మసాలాలు వాటర్లో ఎందుకంటే కొంతమంది ఇష్టపడరండి మసాలాలు ఇలా పంటికి తగిలినా కూడా తినబుద్ధి కదా కొంతమందికి. చూస్తున్నారుగా నేను ఎలా వేస్తున్నాను. 4 చెక్క, ఒక 5-6 లవంగాలు, జైపత్రి, బిర్యానీ పువ్వు, ఇలా మొత్తం అన్ని A to Z, ఒక 20 దాకా యాలకులు, లవంగాలు మొత్తం A to Z, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు అండి సెట్ ఉంటుంది. ఆ సెట్ తీసుకుంటే సరిపోతుంది. బిర్యానీ ఆకు మొత్తం, స్టార్ పువ్వు ఒక 3, ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని నేను ఏమి వేస్తున్నానో వీడియోలో క్లారిటీగా చూసుకున్న తర్వాత మొత్తం ఒక తెల్లటి గుడ్డ తీసుకోండి. కలర్ గుడ్డ మాత్రం తీసుకోవద్దు. కలర్ గుడ్డ తీసుకుంటే ఆ వాటర్ కూడా అదే కలర్ అయ్యే అవకాశం ఉంది. తెల్లటి గుడ్డ 1-2 సార్లు మామూలుగా వాష్ చేసిన క్లాత్ అయితే బాగుంటుంది. చూస్తున్నారుగా, ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని ఉండాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి ఎందుకంటే మనం వాటర్లో వేయాలి కంపల్సరీ. ఒకటండి, కేజీ కొలతలు వేరుంటుంది, 2 కేజీ కొలతలు వేరుంటాయి. కేజీ కొలతలకు 10 కేజీలకు లెక్క అలా వస్తుంటే అలా కాదండి. చాలా మంది కామెంట్ అదే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 10 కేజీలకు వాటర్ ఎంత పడుతుందంటే మనం 5 కేజీల బకెట్ ఉంటుంది కదండి. 5 కేజీల బకెట్ 4 సార్లు పోయాలి. పెరుగు తెస్తాం కదండి 5 కేజీల బకెట్, ఆ పెరుగు బకెట్ తోటి 4 సార్లు పోసాను. మీకు క్లియర్గా చెప్తున్నానండి. 4 సార్లు పోస్తే రైసు 20 లీటర్లు అవుతుందో ఎంతో తెలియదు వాటరు. కాకపోతే రైస్ అనేది మంచి పొడిగా వస్తుంది. చూస్తున్నారుగా. ఇప్పుడు బిర్యానీ మసాలా అందులో వేసాను, పచ్చిమిర్చి వేసాను. దొడ్డుప్పు కూడా ఎంత వేసానంటే దొడ్డుప్పు వచ్చేసి మామూలుగా 380 గ్రాములు వేసానండి. 380 గ్రాములు. అల్లం వచ్చేసి ఒక 50 గ్రాములు అల్లం వేసాను. అందులో ఆయిల్ ఒక కొంచెం అంత, ఎందుకంటే ఆయిల్ వల్ల రైస్ నీట్గా పొలులు వస్తుంది. కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకున్నాను అందులో. ఇది బిర్యానీకి పెట్టే తవ్వండి. 1 కేజీకి అయితే బిర్యానీ తవ్వ అవసరం లేదు, కానీ 10 కేజీలకు మాత్రం కంపల్సరీ బిర్యానీ తవ్వ అవసరం. కొంతమంది బిర్యానీ తవ్వ కూడా లేకుండా చేస్తారు, కానీ వాళ్ళ టెక్నిక్తో చేసే మాస్టర్స్ వాళ్ళది వేరండి. కొత్తగా చేసే వాళ్ళైతే ఈ ప్రయోగం చేయకండి, డైరెక్ట్ ఇలా తవ్వ పెట్టే చేసేయండి. ఒకవేళ కట్టెల పొయ్యి మీద మాత్రం, కట్టెల పొయ్యి మీద అయితే అది కూడా నేను ఒకసారి చెప్తాను అది ఎలా చేయాలో. కట్టెల పొయ్యి మీద అయితే ఇప్పుడు అవసరం లేదండి, అది మనం చెప్పట్లేం కాబట్టి చూస్తే అర్థం కాదు. కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తే ఎలా వస్తుందో కూడా బిర్యానీ నేను చూపిస్తాను. 10 కేజీలు ముందుగా 10 కేజీలకు 10 కేజీల చికెన్, 10 కేజీల రైస్కు 10 కేజీల చికెన్ తీసుకున్నాను కదా. ఇదండి చికెన్ వచ్చేసి 100 గ్రాములు ఉంటుంది. ఒక పీస్ వచ్చేసి 180 అంటే ఒక పీస్ 90 ఉంటుంది, ఒక పీసు 120 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు సన్న ఉప్పు వచ్చేసి 330 గ్రాములు లెక్క పెట్టుకోండి. 330 గ్రాములు సన్నప్పు పడుతుందండి. కారం వచ్చేసి 200 గ్రాములు పడుతుందండి. పసుపు వచ్చేసి 80 గ్రాముల పసుపు పడుతుంది. ఇంకొకటండి, కారం మాత్రం సాల్ట్ ఉన్నది కాదండి, సాల్ట్ లేని కారం తీసుకోవాలి ఇందులోకి. అల్లం చెప్పాను కదండి, అల్లం మనం చెప్పాను కదా అది ఎంత మిక్సీ చేయాలో, అదేనండి. అల్లం ఒక 20 గ్రాములు, మనం 50 గ్రాములు తీసాంగా, మిగతాది ఇందులో వేసుకోవాలి. అంటే వాటర్ పోసి, కొంతమంది వాటర్ పోసి గట్టిగా పడతారు అలా అండి. ఇందాక మనం చెప్పాను కదా పచ్చిమిర్చి పేస్టు, పెరిగేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఉందిగా, అది ఇదండి. టొమాటో సాస్ వచ్చేసి 800 ml పడుతుందండి టొమాటో సాసు. టొమాటో సాసు ఖచ్చితంగా వేస్తారు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా వేస్తారు రెస్టారెంట్లో. ఎవరు ఏ మాస్టర్ కూడా ఈ సీక్రెట్ చెప్పడు, నేను చెప్తున్నానండి, కొంతమంది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ 2 కేజీలు చేసాం కండి. చూడండి ఎన్ని అయ్యాయో, కొన్ని అయ్యాయి. కొత్తిమీర, పుదీనండి. ఏ చెఫ్ కూడా మీకు సీక్రెట్స్ చెప్పడండి, చెప్తే మీరు ఎక్కడేసి సక్సెస్ఫుల్ అవుతారని చెప్పరు. నేను చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి. టేస్టింగ్ సాల్ట్ అనేది మీ చాయిస్ అండి. సేమ్ రెస్టారెంట్ టైపులు రావాలంటే వేసుకోండి. లేదు మేము ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఏమొద్దు. మాక్సిమం టేస్టింగ్ సాల్ట్ వల్ల టేస్ట్ రాదున్నట్టు కాదు, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కేజీంబావు పెరుగు అండి. కేజీంబావు నుంచి కేజీన్నర. మసాలా ఎక్కువ కావాలంటే కేజీన్నర వేసుకోండి. మసాలా కొంచెం లిమిట్లో కావాలంటే కేజీంబావు కేజీంబావు అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి వచ్చేసి ఒక 30 గ్రాములు అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రౌన్ ఆనియన్ చేసినాం కదా, ఆయిల్ అండి. ఆయిల్ వేడిగా ఉండాలండి. అంతకైతే చూడండి, ఇట్లా సలసలసల కాగాలి. ఆయిల్ వేడి ఉంటేనే టేస్ట్ వస్తుంది.
కారం నూనె అన్నంలో కలుపుకుంటే వేడి నూనె ఉంటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం షుగర్ అండి, ఒక స్పూను. నేను చెప్తున్నాను కదా, షుగరు, టొమాటో సాస్ ఇవి ఎందుకు అనే వరకు ఒక గమనికండి. మీరు ఒకసారి ఈ బిర్యానీ వేసి చూడండి, రాకపోతే అప్పుడు నన్ను కామెంట్ చేయండి. నేను పూర్తి గ్యారంటీ ఇస్తా, ఎక్కడ కూడా ముక్క మాడదు, ముక్క పర్ఫెక్ట్ వస్తుంది, టేస్ట్ కూడా చేంజ్ ఉండదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా తేడా ఉంటే మాత్రం నన్ను అడగండి బిర్యానీ, అప్పుడు కామెంట్ చేయండి. ఫస్ట్ వెయ్యండి, రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను చెప్పినట్టు చేయండి అంతే. మీకు రెస్టారెంట్లో మాస్టర్ రాకపోయినా సరే కానీ, మీకు ఒకవేళ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వేసుకుంటేప్పుడు కానీ ఇలా రాకపోతే నన్ను అడగండి. సేమ్ రెస్టారెంట్ కూడా పనికిరాదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ, ఎక్కడ కూడా తేడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ నీళ్ళండి, కొన్ని లెమన్ వాటర్ వచ్చేసి ఒక 10 నిమ్మకాయల వాటర్ అండి అవి. పెరుగు పులుపు ఉంటే నిమ్మకాయని తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ మా పెరుగు పులుపు ఉంది కాబట్టి నిమ్మకాయలు తక్కువ వేసుకున్నానండి. మీకు ఎక్కడ కూడా తేడా ఉండదు, బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముక్క లెగ్ పీసులు అనేది ఎప్పుడైనా సైడ్కి పెట్టుకోవాలి, ఎందుకంటే తీసేటప్పుడు లెగ్ పీస్ అనేది ఊడుతుంది. అందుకే లెగ్ పీసెస్ కానీ సైడ్ పెట్టుకుంటే చెస్ట్ పీస్ అనేది తొందర ఉడకదు కాబట్టి చెస్ట్ పీస్ అనేది సెంటర్లో పెట్టుకోవాలి, లెగ్ పీస్ అనేది సైడ్కి పెట్టుకోవాలి. ఇదేనండి తేడా. ఇంకొక విషయం ఏంటంటే బిర్యానీ ఇది గరం మసాలా అండి. ఇది వచ్చేసి గరం మసాలా. ఆ సీక్రెట్ రెసిపీ ఏందో నేను లాస్ట్లో చెప్తానండి. తను స్పెషల్గా చేయించానన్నాడు, కాకపోతే నాకు తెలిసింది, ఎలాగో తెలిసింది, నేను లాస్ట్లో నీకు చెప్తానండి. గరం మసాలా ఇది మంచి స్మెల్ కూడా ఉందండి, చాలా బాగుంది. ఈ వాటర్ నెక్స్ట్ వచ్చేసి మనం గంజి పెట్టినాం కదా వాటర్, ఆ వాటర్ కంపల్సరీ పోసుకోవాలండి. ఈ వాటర్ పోసుకుంటేనే మనకు రైస్ కింద అడుగు అంటదు. చూడండి, ఇప్పుడు వాటర్ వచ్చింది కదా, వాటర్ వేడైంది కదా, ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకునేటప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, రైస్ వేసుకునే ముందు రైస్ కడగకండి, కేవలం వాటర్ కూడా తీసి ఆ రైస్ అందులో వేసేయండి, చాలు, అంతే. చూసారు కదా రైస్కు వాటర్కి ఎంత తేడా ఉందో, చాలా తేడా ఉంది. రైస్ వేయగానే ఎమ్మట ఆ 10 కేజీల రైస్ వేయగానే ఇట్లా కలబెట్టండి. కలిపితే ఏమవుతుందంటే వన్ సైడ్ మంచిగా అంతా కలిసిపోతుంది, మంచిగా నీట్గా. కలబెట్టలేదు అంటే 5 నిమిషాలు అయిన తర్వాత అనుకో, ఒక పక్క అవుతుంది బిర్యానీ, ఒక పక్క సరికాదు, రైస్ ఉడకదు. చూసుకోండి, ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను చెప్పిన కొలతలకు. సాల్ట్ అయితే ఎక్కడ కూడా తేడా ఉంది. రైస్ చూస్తారుగా ఎంత పలుకు మీద తీసాను, చాలా పలుకు మీద తీయాలండి రైస్ అయితే ఫస్ట్ టైం తీసేటప్పుడు. ఎందుకంటే అంత పెద్ద లెగ్ పీసే ఉడుకుతుంది, ఈ రైస్ ఉడకదా, ఖచ్చితంగా ఉడుకుతుంది. చాలా అంటే చాలా, నేను చూడండి చాలా బియ్యం ఉండగానే తీసాను ఫస్ట్ అంటే జస్ట్ రైస్ అల్ల వేసాం, కొంచెం పొడుగైంది అంతే, తీసేసాను అంతే. ఫస్ట్ చాలా పలుకు మీద తీయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి 70%, థర్డ్ వచ్చి 75%. చాలండి, పలుకు ఉండాలి, రైస్ పలుకు ఉంటేనే నీట్గా పొల్లు వస్తుంది. ఫస్ట్ వేసే మాత్రం చాలా పలుకు ఉండాలి రైసు. మీరు బిర్యానీ ఎక్కువ మసాలాలు వేస్తే చాలా టేస్ట్ వస్తుందని భ్రమపడిపోకండి. మనం ఏ మసాలా ఎంత వేయాలో అంతే వేయాలండి, అది వేస్తేనే కరెక్ట్గా వస్తుంది బిర్యానీ. కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు చూపించే వీడియోలు కూడా నేను యూట్యూబ్లో కొన్ని మధ్యన సెర్చ్ చేసి చూశాను. చూపించే వీడియోలలో కూడా చాలా రకాలు వేస్తున్నారు మసాలా. 1 కేజీ కూడా అన్ని మసాలాలు అవసరం లేదండి. ఏ బిర్యానీకి మనం మసాలా బిర్యానీ వేస్తున్నామో, ఏ బిర్యానీ వేస్తున్నామో దాని తగ్గట్టు మసాలాలు వేసుకోవాలి. మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇంట్లో కూడా చేయనియకుండా. మీరు కొంతమంది అయితే మొత్తం ఫేస్ట్ కాపీ బ్యాచ్ తయారయ్యారు అందులో. దానివల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతుందండి అసలు చేసే వాళ్ళకి. నిజంగా కొంతమంది చెఫ్స్ రాక కొంతమంది నేర్చుకుందాం అనుకుంటున్నారు. చెఫ్స్ ఓడర్లో చిన్న ప్రాబ్లం ఉండి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ కొంతమంది చెప్పే వాటికి. కాబట్టి అన్ని కాదండి, మాలాంటి చెఫ్ను నేను స్వయంగా ఒక 20 years ఎక్స్పీరియన్స్ అండి నాకు. మాలాంటి చెఫ్ని ఎంకరేజ్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తాం. ఒక్కసారి నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాలాంటి చెఫ్స్ ఇంకా ముందుకు వస్తారు. కంపల్సరీ వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే రైసు నేను చాలా పలుకు మీద తీయమన్నాను కదా. ఈ వాటర్ పోసుకోవడం వల్ల, గంజి వాటర్ పోసుకోవడం వల్ల మనకు పలుకు అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఉంది కదండి, మనకి ఎంత కాదు ఆయిల్ ఎంత అయితే 1.5 అవుతుందండి లాస్ట్ వరకు అన్నా. ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్, కాజు, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ తీసేస్తాం కదా. ఇది కలర్ వేస్తానండి. కలర్ అంటే నేను చెప్తున్నాను కదండి రెస్టారెంట్ టైపే చేస్తానని. కలర్ అయితే మాక్సిమం నేను యూజ్ చేయను, అది మీ ఇష్టం అండి. కలర్ అనేది కలర్లో కూడా మన గవర్నమెంట్ ఆమోదం పొందిన కలర్లే వాడండి. కొన్ని ఉంటాయండి, కొన్ని మన గవర్నమెంట్ ఆమోదం పొందిన కలర్లు అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. నెక్స్ట్ కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, సజీరా,
సజీరా వచ్చేసి ఒక 30 గ్రాములు సరిపోద్దండి. ఆ సంటర్లో కూడా వేయాల్సిన అవసరం లేదు. సంటర్లో కొంతమంది చెప్స్ వేస్తారు కాదని, కానీ సంటర్లో కూడా వేయాల్సిన, ఎక్కువ వేస్తే ఏమైందంటే చేదు వస్తుంది. ఏదైనా కూడా ఓవర్గా ఉండవద్దండి. కాజు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, మీ ఇష్టం అండి. ఏది కూడా ఉండొద్దండి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే సాల్ట్ కరెక్ట్గా ఉంటే ఏ ఫుడ్ అయినా కరెక్ట్ సెట్ అవుతుంది. సాల్ట్ అనేది మెయిన్ అండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అంటే మీ చాయిస్ అండి. రోజ్ వాటర్ పోసుకునేది మీ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి వచ్చేసి ఒక 100 గ్రాములు నెయ్యి పోసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు కరెక్ట్ గ్యాస్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్ 20 నుంచి 25 నిమిషాలు దమ్ అయిపోతుంది. మొత్తం హై స్పీడ్లో అయిపోతుందండి. లాస్ట్లో ఒక 18 నిమిషాలు 16 నిమిషాలు సరిపోతుందండి. 16 నిమిషాలు సరిపోతుంది. 16 నిమిషాలు హై స్పీడ్లో పెట్టి ఒక 10 నుంచి 8 నిమిషాలు లోలో పెడితే సరిపోతుంది అంతే. నేనైతే ఈరోజు మైదా పెట్టుకోవడం లేదండి. మైదా ఎందుకంటే మూత పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఈ కొంచెం హోల్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఆ హోల్ నుంచి మనకు వచ్చేది మనకు తెలిసిపోతుంది కాబట్టి నాకు అవసరం లేదు, చెప్తున్నాను కదండి. చూసుకోండి, బిర్యానీ అయితే అయిపోయింది. 18 నిమిషాలు అయిపోయింది. మొత్తం మీద 18 నిమిషాలు అయిపోయింది. ఒక 5 నిమిషాలు అలా ఉంచానండి. తొందరగా హై స్పీడ్లో కూడా తొందరగా అయిపోయింది. వాళ్ళు ముస్లిమ్స్ బిర్యానీకి నా బిర్యానీకి తేడా ఏంటంటే నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ధనియా పౌడర్ వాడరు, ఇంకొకటి జీలకర్ర పౌడర్ వాడరు. గరం మసాలాలో ఎలాచీ ఎక్కువ వాడతారు. ఎలాచీ మంచి స్మెల్ కోసం ఇలా వాడతారండి. మాక్సిమం వాళ్ళు ఈ రైస్ మించి పాలు పోస్తారు. బట్ ఈరోజు నేను చూపించలేదు. మసాలా అన్నారు కదండి, చాలా మంది నన్ను మసాలా అడుగుతున్నారు కదా బిర్యానీలో. మసాలా వచ్చేసి నేను చాలా వీడియోలో కూడా చూపించాను. ఏం లేదండి, చెక్క, లవంగ, ఎలాచి ఈ 3 ఒక 2-3 నిమిషాలు లైట్ వేడి మీద మంట కూడా లైట్గా పెట్టి వేయించి చేసుకుంటే సరిపోతుందండి అంతే. ఇదే మసాలాలు బిర్యానీ స్పెషల్ గరం మసాలా అంటే ఇదేనండి. ఇంకా వేరే స్టార్ పువ్వు అనేది అది వేరే, అది అంటే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క దానికి ఉంటుందండి. ఇవన్నీ మసాలాలు ఒక్కొక్క రకమైన బిర్యానీకి వేయాల్సి వస్తుంది. అలా ఉంటుందండి. దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీలో కొన్ని మాత్రమే వాడాలి, ఇవన్నీ వాడతారనేది మాత్రం భ్రమ. ఇది మాత్రం అది తప్పండి. ఎప్పుడైనా సరే మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దేనికి ఏదేది వాడాలో అది నేను పర్ఫెక్ట్గా చెప్తుంటా. చూడండి, నా వీడియోలో చూడండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఏ ఫుడ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇంకా మీకు ఏ ఫుడ్లో డౌట్ ఉంది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ఉపయోగపడుతుంది, రెస్టారెంట్లో కూడా ఉపయోగపడుతుంది. నేను ప్రాన్స్ బిర్యానీ కానీ ప్రతి ఒక్క బిర్యానీ కానీ చేసి మీకు అన్ని ఈ కొలతలతో సహా పెడుతున్నాను. ఎందుకంటే చాలా కొలతలు అనేది ఎవరు చెప్పరండి. నేను ఇంకొక విషయం ఏంటంటే గ్రాములతో సహా పెడుతున్నాను. గ్రాములు 1 ఇంచు కూడా తప్పు ఉండదండి అందులో. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు చాలా నాలాంటి చెఫ్స్ అనేది చాలా ముందుకు వస్తారు. ఇంకా చెప్పాలనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఇంకా ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా మీకు ఫుడ్లో తెలుసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ తెలుసుకోండి, నాకు చెప్పండి. మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రకరకాల వీడియో, బగారా ఒకటి, చికెన్ కర్రీ ఒకటి, వెజ్లో ఒకటి. నెక్స్ట్ నేను ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని పెడతాను. స్టార్టర్స్ కూడా చెప్తాను మీకు. ప్రతి ఒక్కటి ఏది కూడా కొలతలతో సహానే చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా అలాంటి చిప్స్ అనేది చాలా ముందుకు వస్తారండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.